పదమును శృతిలయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామ చరితం కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణు సోదరి శూర్పణఖ సుత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణముగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీత నుంచే కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చింత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష